అరే మొన్న పెళ్లి పోయినా కదా, శాంతమ్మ వాళ్ళ చుట్టాలమ్మాయి వచ్చింది. మంచిగా ఉంది పిల్ల. శాంతమ్మ చెప్పిన వాళ్ళతో మాట్లాడమని. ఇవాళ పొద్దున్నే మాట్లాడినా అని చెప్పింది. రేపు పోయి ఒకసారి పిల్లని చూసేద్దాం. అమ్మా, నేను అప్పుడే చెప్పిన కాదే ఇంకో 2 years వారు పెళ్లి చేసుకోనని. అయినా ఇప్పుడే తొందర ఏమొచ్చింది? ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినాయి. ఎప్పుడు చేసుకుంటారా పెళ్లి? నీకంటే చిన్నోళ్ళకి కూడా అవుతాయి. ఏజ్ బాడైతే పిల్లనిచ్చేటోళ్ళు కూడా ఇయ్యరు. నేను చేసే జాబ్కు ఇప్పుడు ఏదో ఇచ్చినట్టు. అయినా ప్రభాస్, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ వీళ్ళందరికీ పెళ్ళైందానే? వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు. అరే వాళ్ళు సెలబ్రిటీలు రా. వాళ్ళు ఎప్పుడైనా చేసుకుంటారు, ఎప్పుడైనా ఇస్తారు పిల్లని వాళ్ళకు. వాళ్ళు సెలబ్రిటీలు అయితే నాకు నేను కూడా సెలబ్రిటీనే. అంకుల్, బాల్ బడ్డది బాల్కనీలా, పోయి తీసుకోనా? ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా, బాల్ బడ్డది తీసుకోనా అన్నా. దానికంటే ముందేమన్నావు? అదే అంకుల్, బాల్కనీలో బాల్ పడ్డది తీసుకోనా అన్నా. లక్కడైతే బాల్ ఇంకోసారి టచ్ చెడ్డిప్పి మొడ్డిపై వదలవిడి పంపుతా. అంకుల్ అంట అంకుల్, తోలు తీసేస్తా ఎడవది. వాడికి కూడా తెలిసిపోయిందిరా నీ ఏజ్. నువ్వు ఉండవమ్మా, వాడేదో పోరాడు. పాలకూరను పాలతో తయారు చేస్తారనుకునే ఏజ్ వాడిది. పిల్ల బచ్చాగాడు. ఉన్న మాట అంటే ఉడికెక్కువ అని ఊరికే అనరు. అయినా ఏజ్ కనిపించకుండా కవర్ చేస్తున్నానే, నిజంగానే కనిపిస్తుందా? చాచా, వాడేదో లిటిల్ బిస్కెట్ గాడు. అరే మళ్ళొచ్చినవేంద్రా? బాల్లేదు గీలేదని చెప్పినా కదా. అరే బాబాయ్, పోదాం పారా, లేకపోతే వీడు అరిచి అరిచి బీపీకే పోయేటట్టున్నాడు. నువ్వు ఉండు బాబాయ్, మై హోనా, నేను చూసుకుంటాగా. అరే బయట బొమ్మని చెప్పినా కదా మిమ్మల్ని, ఇక్కడ ఉండేదో ముచ్చలు పెడతాళ్ళు. అన్నా ప్లీజ్ అన్న, బాల్కనీలో బాల్ పడింది. మా దగ్గర డబ్బులు కూడా లేవు, కొనుక్కుందాం అంటే ఇప్పుడు. అమ్మా ఒకసారి ఎట్రా. ఏందిరా పని చేసుకునివా? అరే ఇందాకేమన్నావు మళ్ళనరా? బాల్కనీలో బాల్ పడింది, కొనుక్కుంటామంటే మా దగ్గర పైసలు కూడా లేవన్నా. అది కాదురా, దానికంటే ముందు ముందు. అన్నా అని పిలిచినన్నా. అరే ఇంకొంచెం గట్టిగా అనరా, మా అమ్మ తినబడనట్టున్నది. అన్నా 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 ప్లీజ్ అన్నా, బాల్ కావాలన్నా. తమ్ముడు, ఆ బాల్ ఏంట్రా నీకు? ఇంకో 12 బాళ్ళు కొనిస్తా, ఎందుకంటే నువ్వు నా తమ్మునివి. అరే తమ్ముడు, క్రికెట్ ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు, ఏమైనా తింటావారా? వద్దులే అన్న, అమ్మనెందుకు కష్టపెట్టడం. బాల్ ఇస్తే ఇంటికెళ్ళి తింటా నేను. అరే నువ్వు ఇవాళ మన ఇంట్లోనే తినాలి. నీకేది ఇష్టమో చెప్పు, అది చేద్దాం. అన్నా నాకు చికెన్ పకోడీ అంటే మస్తు ఇష్టం. అమ్మా అర్జెంటుగా చికెన్ పకోడీ చేయవే. చికెన్ ఎక్కడున్నదిరా ఇంట్లో? పోయి తీసుకురాపో. ఈ తెచ్చుడు గిచ్చుడు ఇదంతా కాదు అని నువ్వు పోయి పని చేసుకో, నేను ఆర్డర్ పెడతా. అరే నిన్ననే 50 పైసలు ఇవ్వను, ఆర్డర్ ఎట్లా పెడతావు? నేనైతే ఇయ్యను, ముందే చెప్తాను. సాలరీ పడింది లేవే. అరే చికెన్ పకోడీ ఒక్కటే చాలారా? క్రికెట్ ఆడడానికి మంచిగా బలం కావాలి, మంచిగా గట్టిగా తినాలి. ఇంకా మనం చెప్పు. సరే అన్నా, నువ్వు అడుగుతాను కాబట్టి ఒక చికెన్ బిర్యానీ కూడా పెట్టు. వీడేంటి ఈ అంకుల్ గారిని అన్నా అని మంచిగా అడుగుతాడు. మనం కూడా ట్రై చేద్దాం. అన్నా అరే ఇంతకుముందే కాదురా అంకుల్ అన్నావు, మళ్ళీ అన్నా అంటాను. అన్నా సారీ అన్నా, క్రికెట్ ఆడి ఆడి కళ్ళకి చక్కెర వచ్చినట్టు అనిపించింది, అందుకే చక్కగా కనబడలే నువ్వు. అవునారా, కళ్ళకి చక్కెర వచ్చినట్టు అనిపించిందా? అర్జెంటుగా ఎప్పురా ఏం తింటావో? అన్నా చపాతీలో వెన్నబోత్తడు చూసినావా? అవి చికెన్ లో వెన్నబోసి అమ్ముతాడు చూసినావా? అదొకటి కావాలన్నా. ఓ బటర్ చికెన్, బటర్ నాన్ సారా? ఓకే ఓకే. ఇదంతా కాదురా, అదే టేబుల్ పైన మొబైల్ ఉన్నది, నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోపోండ్రా. నేను పోయి స్నానం చేసేస్తా ఈలోపు. తిన్నారా మంచిగా? ఎట్లున్నాయి అన్ని? సూపర్ ఉన్నాయి అన్నా. అన్నా మేము ఇంటికి పోతా ఉన్నా అయ్యా. బాయ్ అన్నా. అరే అప్పుడప్పుడు వస్తూ ఉండండిరా. ఇంతకీ తమ్ముళ్ళు ఏం ఆర్డర్ పెట్టుకొని తిన్నారో? ఇదేంటి లిస్ట్ ఇంత పెద్దగా ఉంది? బిల్లు 5,000. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.